నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. స్తోత్రం. వాక్యమును చదివి సహకరించిన కల్పనను బట్టి దేవుని స్తుతిస్తూ ఆ బిడ్డకు కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. ఇది నాన్న ఈ యొక్క సామెతలు, ఈ యొక్క పోర్షన్ సునీత గారు వచ్చి దైవ ధ్యానంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడి రీతిగా నిలువబడి వాక్యం చెప్పుటకు ఆయన నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవ, దయగల తండ్రి, సర్వశక్తిమంతుడును సర్వాధికారము కలిగిన యేసయ్య, ఇదిగోనైనా ఈ సమయంలోనైనా వాక్యము ప్రభు చెప్పుటకి ఇటు రీతిగా నన్ను నిలువబెట్టుకున్నందుకు వందనములు. ప్రభు నాకు తోడై ఉండండి, నా నోటుకు తోడై ఉండండి, సహాయం చేయండి, నన్ను బలపరచండి దేవా. ఏమి పలకాలో నా నోటుకు మీరు తోడైండి ప్రభు, మాట్లాడించవలసిందిగా బ్రతిమాలుకొనిచున్నానయ్యా. నేను మీరు తోడైండి, అన్ని విషయాల్లో మహిమకరంగా జరిగించమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సామెతలు 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం ఇప్పుడు ధ్యానించుకున్నామండి. ఈ సామెతల గ్రంథము గురించి 4 వారాల నుండి కూడా మనకి అనేక విషయాలు సహోదరులు చెప్పారు. చెప్పబడిన వాటిని బట్టి ఏమిటంటే సొలొమోను గారు ఎంతో జ్ఞానము కలిగి ఈ సామెతలను వ్రాసారు. దేవుడు ఆయనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి అడిగినప్పుడు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జనులను పరిపాలించుటకు, న్యాయము తీర్చుటకు నీకేమి కావాలి అని అడిగినప్పుడు ఆయన ఏమిచ్చాడంటే ఏమడిగాడంటే బుద్ధి వివేకము గల జ్ఞానము కావాలని ఆయన అడిగాడు. దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చదువుతాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనమండి. ఎంత గొప్పదైన నీ జనులకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయమని అడిగాడు. వివేకము గల హృదయము దయచేయమని దేవుణ్ణి సొలొమోను అడిగాడు. అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవేదో ఐశ్వర్యాన్ని అడుగుతావు, శత్రువుల ప్రాణాన్ని అడుగుతావు అనుకున్నాను, కానీ నీ వివేకమును అడిగావు అని దేవుడు అడిగినప్పుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడండి. ఈ జ్ఞానమును బట్టి సామెతల గ్రంథాన్ని రాశాడు. కానీ ఈ సామెతలు ప్రతిదినము మనము చదువుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే మంచి చెడ్డలను తెలియజేసేదిగా ఉంది. మనకు దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. అన్ని విషయాల్లో మనము మన జీవిత యాత్రలో మనం ఎలా నడుచుకోవాలో కూడా మనకి ఇక్కడ సొలొమోను భక్తుడు వ్రాయించి ఉంచాడు. మొదటిగా మొదటి వచనం చదువుతున్నానండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నేడల జ్ఞానమునకు నీ సెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. నా కుమారుడా, నా మాటలను అంగీకరించాలి, వాడి ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలని ఇక్కడ రాస్తున్నాడు. ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆయన ఆజ్ఞలను మనం దాచుకోవాలండి. ఆయన మాటలను అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలను దాచుకోవాలి, జ్ఞానమునకు చెవియొగ్గాలి, హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించాలి, తెలివికై మొరపెట్టాలి. వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు కూడా ఆయన నోట నుండి వచ్చినాయి. సొలొమోనికి ఆ విధంగా దేవుడు ఇచ్చాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి శాబాదేశపు రాణి ఏంటి ఇంతని ఆయనకి జ్ఞానమని శాబాదేశపు రాణి తెలుసుకోవాలని తన దేశం నుండి వచ్చింది. అలాగే అనేక మంది భూరాజులు కూడా ఏంటి ఈయన జ్ఞానోక్తులను విని ఆయన దర్శించుటకు అంట ఆయన దగ్గరికి వచ్చారంట. ఆ విధంగా సొలొమోను భక్తుడు అంత జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడంటే
దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు. ఆ విధంగా మనము కూడా ఎలా ఉండాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన యందు ఎలా మనము నడుచుకోవాలో మనము దేవుణ్ణి అడిగి మనము పొందుకోవాలి. ఎలాగంటే కీర్తనల గ్రంథంలో రాయబడి ఉందిగా, మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. ఆ విధంగా మనం ఈ జ్ఞానము కలిగిన మాటలు చదువుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే, దుష్టుల చొప్పున మనము నడవమండి, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండము. మనము దేవుని ధర్మశాస్త్రమును దేవారాత్రం చదివేవారముగాను ధ్యానించేవారముగా ఉంటాము. ఆ విధంగా సొలొమోను రాసిన ప్రకారంగా ఆయన మాటలను అంగీకరించి ఆజ్ఞలను మన యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు సెవియొగ్గిన ఎడల, హృదయపూర్వకముగా వివేచించిన ఎడల, నిజంగా మనమంట వెండిని వెతికినట్లు మనం వెతకాలి. మనం ఏదైనా దాచబడిన ధనమును, మనకేదైనా పోగొట్టుకున్నది మనం ఎంత ఆశగా వెతుకుతామండి. ఆ విధంగా మనము జ్ఞానాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానాన్ని మనము ఆ విధంగా వెతుకుకునే వారముగా, వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి. దాచబడిన ధనమును వెతికినట్లుగా మనం వెతికే వారముగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనం గ్రహించేదము. దేవుని గూర్చిన విజ్ఞానము మనకు లభించును. ఆయనే సమస్తమును గ్రహించి ఆయన మనకి జ్ఞానం ఇచ్చేవాడు. మనకి బైబిల్ గ్రంథాన్ని మనకి దేవుడు గొప్ప వరముగా మనకిచ్చాడు. మనము జీవిత పయనంలో మనం ఎలాగ మంచి చెడ్డలను తెలుసుకోవాలి, ఎలా మన జీవిత పయనంలో నడుచుకోవాలో, ఏ విధంగా మనము మంచిగా ఉండాలి, ఏ చెడు కార్యాలకు మనం దూరంగా ఉండాలో కూడా మనకి ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది. అనేక మంది భక్తుల ద్వారా మన ప్రార్థన జీవితం మనం తెలుసుకున్నాము. అనేక మంది స్త్రీల ద్వారా ఎలా భయభక్తులు కలిగి ఉన్నారో మనం నేర్చుకుంటున్నాము. ఆ విధంగా దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఎట్టిదో గ్రహించే వారముగా ఉండాలి. దేవుని గూర్చిన విజ్ఞానం మనము లభించుకునే వారముగా ఉండాలి. యెహోవాయే అన్నీయు సమస్తమిచ్చేవాడు, జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అందుకని మనము ప్రతిదినము ఈ సామెతలను ధ్యానించుకోవాలి. ధ్యానించుచు చదువుచు మనము ప్రతిదినము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఆయన ప్రతి మాటను మనము ప్రతిదినము ధ్యానించుకొనుచు ఆయన జ్ఞానాన్ని వెతుక్కునే వారముగా, ఎల్లప్పుడూ ఆయన యందు భయభక్తులు కలిగే వారముగా మనం ముందుకు సాగాలండి. దేవుని రాకడకు సిద్ధపడే సంఘముగా మన సంఘం ఉండాలి. మనం ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మంచి జ్ఞానాన్ని వెతుక్కునే వారముగా, మన జ్ఞానము కలిగి ఆయన యందు విశ్వాసము కలిగి ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి అడగాలి. మనము ఏమిటంటే, నాకు జ్ఞానాన్ని తండ్రి, మనం జ్ఞానం లేని వారం, బుద్ధి లేని వారము, మాకు జ్ఞానమును దయచేతండి, మంచి బుద్ధి దయచేతండి అని ప్రతి విషయంలో కూడా మనము ప్రతిదినము దేవుని అడిగి మన జీవిత పయనంలో ముందుకు సాగాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో ఇంతవరకు చక్కని రీతిలో సామెతలు గ్రంథాన్ని ధ్యానంలో నడిపించిన సునీత గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇది సాక్ష్యముల కొరకైన సమయం. ఎవరైనా సాక్ష్యములు చెప్పేవారంటే మీకు ఈ సమయము ఇవ్వబడుతుంది. స్తోత్రం. స్తోత్రం. మొదటగా దేవునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దైవజనులకి నా వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘ సహోదరులకి అందరికీ, స్త్రీల సమాజం వారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామను మహిమ బట్టి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దేవుడు క్షేమంగా ఉంచారు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో నా కుమారుడు, నా కోడలు క్షేమంగా ఉన్నారు. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా. అలాగే నా కుమార్తె, నా అల్లుడు, నా చెల్లి అందరూ బాగానే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అలాగే నేను కూడా క్షేమంగా ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే, గడిచిన సంవత్సరం అంతా నా అక్క మా ఇంటి దగ్గరే ఉంది. మా అక్క
అలాగే ఈ సంవత్సరం కూడా మా ఇంటి దగ్గరే ఉంది. ఆ బిడ్డ చాలా బలహీనతలయ్యింది. ఆ బిడ్డ కొరకు మీరు ఎంతగానో అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగే సంఘంలో ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల సమాజం వారు ఉపవాస ప్రార్థనలో, అలాగే మంగళవారం స్త్రీల సమాజం కూడికలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మీకు అందరికీ నా వందనాలు. అలాగే అక్కకి నడుము పడిపోయింది. పడిపోయినప్పుడు నడుము వెన్నుపూసలు ఇరిగిపోయినాయి. అయినా కానీ నేను 3 సార్లు పాలకొల్లు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మంచి మందులే రాసిచ్చారు. కానీ ఇంకా బాధ తగ్గలేదని నేను మళ్ళా అమలాపురం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నెల రోజులకి మందులు ఇచ్చారు. సిటీ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ స్కాన్ చేశారు, ఎక్స్రేలు తీశారు. అన్నీ చేసినప్పుడు వాళ్ళు రిపోర్టులు చూసి నెలకి మందులు రాసిస్తున్నాము, నెల తర్వాత తీసుకురమ్మన్నారు. ఆ నెల అయిన తర్వాత మొన్న మంగళవారం దినాన్ని తీసుకెళ్ళాను. 2 రోజులు ఉంచారు. 3వ రోజున మళ్ళీ సిటీ స్కాన్ చేశారు, ఎక్స్రే కూడా తీశారు. ఆ రోజంతా ఏమీ చెప్పలేదు. మరుసటి రోజుని ఇంకా మేము చూస్తున్నాము, ఆపరేషన్ అన్నారు కదా, చెప్తారేమో వచ్చని సిద్ధపడి కూర్చున్నాము. అప్పుడు తర్వాత డాక్టర్ గారు వచ్చి అమ్మ ఆపరేషన్ జరగట్లేదు అన్నారు. అదేంటి సార్ అలాగంటున్నారు ఏంటంటే, లేదమ్మా ఎక్స్రే చాలా బాగా వచ్చింది, ఆమెకి ఎన్నెముక కొంచెం పూడుకుంటా ఉన్నది, ఆమె ఆపరేషన్ చేసి ఇబ్బంది పెట్టి కంటే చేయకుండా అలాగా ఇంకో 2-3 నెలలు రెస్ట్ ఉంచుదాము, తగ్గిపోతుంది, ఏమి కాదని చెప్పిన తర్వాత నేను చాలా సంతోషపడ్డాను. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇలాగ బాబు ఆపరేషన్ అవ్వకుండానే మెడిసిన్ ద్వారాగా తగ్గిపోతుందని చెప్పారని చెప్పిన తర్వాత నిజంగా దేవుడు, మన దేవుడు ఏదైనా చేయగలవాడు. ఆయన మన స్థితిగతులు మారుస్తాడు. మనకున్న సమస్యలు, ఇబ్బందులు నిజంగా దేవుని దగ్గర మొరపెట్టుకున్న ఎడల ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తారు. ఎందుకంటే మనం తెలియక వెనకబడిపోతాము. నిజంగా దేవుణ్ణి ఎరిగి మన బాధలన్నీ ఆయన పాద సన్నిధి పెట్టినప్పుడు మనకి చేయి అందిస్తారు, సహాయకుడుగా ఉంటాడు. ఏదైనా చేయగలరు, స్థితిగతులు మారుస్తాడు, సమస్యలన్నీ తీర్చే దేవుడు నా జీవితంలో నిజంగా నేను పొందుకున్నాను. మళ్ళీ ఈసారి కూడా అక్క విషయంలో పొందుకున్నాను. అలాగే మీరందరూ అక్క కోసం ఇంకాను ప్రార్థన చేయండి. ఇంకా 2 నెలలు రెస్ట్గా ఉండాలన్నారు. ఏదైనప్పటికైనా పర్వాలేదు, నాకు దేవుడిచ్చిన అదొక పని అనుకుంటాను. ఎందుకంటే ఆ బిడ్డకి సేవ చేయాలని దేవుడు నిర్ణయించాడు. నేను సేవ చేస్తాను ఆ బిడ్డ కొరకు. అలాగే దేవుని మందిరం కూడా విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో కూడా నేను సాగుతాను. నాకు ఏదొచ్చినప్పటికైనా ఎవరు లేరు. నాకు ఏదైనా, నాకు బలహీనత వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నా కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా ఈ సమయం ఈ ఈ భారము నేను ఎలాగ ఎదుర్కోవాలని అయినా అని ఒక్కొక్కసారి ఎడుతాను. ఎవరో లేరు కదా, ఈ సమయంలో నన్ను ఎవరు ఆదరిస్తారు, అక్కకి ఏమన్నా జరిగితే ఏమవుతుంది ప్రభువా అని కూడా నేను చాలా దుఃఖపడతాను. అయినా సమస్తము ఎరిగిన దేవుడు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, నీకు సమస్తమును సాధ్యమే కదా ప్రభువా అని నేను ముందుకే సాగుతాను. మరి ఎన్నుపోస ఆపరేషన్ అంటే మరి చాలా ప్రమాదం అని కూడా చెప్పారు. అయినప్పటికైనా నేను జడవలేదు. ఏదేమైనప్పటికైనా ఆయనే చూసుకుంటారని నేను ముందుకే సాగాను. నా ప్రభువు నా పట్ల ఈ కార్యం జరిగించారు. అక్క విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా మళ్ళీ అడుగుతున్నాను, మీరు విసగకుండా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి బిడ్డకి ఆరోగ్యం ఇచ్చారు. మీకు అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారు? మన ప్రభువును రక్షకుడు అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. సమయం ఇచ్చిన సేవకులకి నా వందనాలు. అయితే నేను చెప్పే సాక్ష్యం అనే కంటే ఇది ప్రార్థన రిక్వెస్ట్ అంటాం మంచిదేమో. నా ఆత్మీయ తండ్రి కేఎంజీ విజయం గారు చాలా నీరసపడ్డారండి. చాలా బలహీనతలో ఉన్నారు ఆయన. అయితే ఆయన క్రియేటిన్ లెవెల్ ఏకంగా 13.5 వరకు వెళ్ళిపోయింది. అయినా దేవుడు మనలాంటి విశ్వాసుల ప్రార్థనలందరూ విని దేవుడు ఆయన్ని మళ్ళా కనికరించి ఆయనకి స్వస్థతను దయచేశాడు.
13.5 క్రియేటిన్ ఉండి కూడా ఆయన డయాలసిస్ చేయించుకుని మళ్ళా పులిపీఠం ఎక్కి ప్రసంగం చేస్తున్నారండి ఒక గంట, గంటన్నర. దేవుడు ఆయనకిచ్చిన పిలుపుని ఆయన అలా నిలవబెట్టుకుని అది చేస్తున్నారు. కొంతమంది విమర్శిస్తారు ఆయన్ని. ఏంటంటే ఇంకా ఏంటి తర్వాత తరం వారిని ఎంకరేజ్ చేయొచ్చు కదా! వాళ్ళకివ్వచ్చు కదా అని. కానీ వాళ్ళకున్న భారం ఎలాంటిదంటే తుది శ్వాస విడిచేదాకా నేను ఈ సేవ చేస్తాను. దేవుడు నాకిచ్చిన వరం ఇది. దేవుడు నాకిచ్చిన బాధ్యత ఇది అని చెప్తారు ఆ పెదనాన్న ఎప్పుడూను. ఆయన కొరకు మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే అలాంటి సేవకులు మన మన స్థలాల్లో, మన పరిసరాల్లో ఉండడం అన్నది మనకు ఆశీర్వాదం అది. ఆయన ద్వారా మనం ఎంతగానో బలపడిన వారమే అందరమును. నేనైతే ఆయన ద్వారా ఓఎం ప్రసాదరావు గారి ద్వారా, శ్యామకుమార్ గారి ద్వారా బాప్తిస్మం పొంది దేవుడంటే తెలుసుకుని రక్షణలో కొనసాగుతున్న దాన్ని. పెదనాన్న గారి గురించి మర్చిపోకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడైతే క్రియేటిన్ కొంచెం తగ్గింది. అయినా కానీ చాలా బలహీనుడిగా ఉన్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన చేయండి. నెక్స్ట్ శ్యామకుమార్ గారి గురించి కూడానండి. ఆయన కూడా చాలా బలహీనపడ్డారు. అయితే ఆయన మెమరీ కూడా లాస్ అయింది. అయినా వారు ఎంతగానో మా కుటుంబాన్ని ప్రేమించి ఆదరించే సేవకులండి వాళ్ళు. తల్లిదండ్రులు లేకపోయినా ఈ సేవకులైన వాళ్ళందరూ కూడా ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తానే ఉన్నారు. మమ్మల్ని ఆదరిస్తానే ఉన్నారు. వారందరి గురించి మీరు ప్రార్థన చేయండి. ఎలాంటి సమయంలోనైనా మేము ఒంటరిగా ఉన్నప్పుడు శ్యామకుమార్ మామయ్య అయితే నాకు తండ్రిలాగే ఇంకా మొత్తం పర్సనల్స్ కూడా ఆయనే చూసుకునేవారు. అన్నీ చేసేవారు. ఆయన కూడా అలా వృద్ధాప్యంలో ఉండి బాధపడతా ఉంటే మనసు బాధ అనిపిస్తుంది. నేను ఇది స్పెషల్ రిక్వెస్ట్‌గా సంఘానికి తెలియచేస్తున్నానండి. మీరందరూ నా తరపున నా సేవకుల కొరకు, నా ఆత్మీయ తండ్రుల కొరకు మీరు ప్రార్థన చేయమని అడుగుచున్నాను. అలాగే మొన్న అమ్మ ఆదరణ కూడికి జ్ఞాపకార్థ కూడికి జరిగినప్పుడు మీరందరూ వచ్చి మీ ప్రేమని, మీ సహకారాన్ని నాకు మరలా తెలియచేశారు. అందుని బట్టి అందరికీ నా వందనాలండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరైనా సాక్ష్యాలు చెప్తారు? లేకపోతే చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం రాజ్ కుమార్ గారి యొక్క సహోదరి గారు రాజమ్మణి గారిని దేవుడు కనికరించి ఆపరేషన్ అవసరం లేకుండానే ఆ బిడ్డకు దేవుడు ఇంకనూ పరిపూర్ణమైన స్వస్థతనిచ్చేలాగన, రెండవదిగా దైవజనులు కేఎంజి విజయం గారిని, అదేవిధంగా దైవజనులు శ్యామ్ కుమార్ గారిని దేవుడు ఇంకనూ బలపరిచి దేవుడు ఇంకనూ వాడుకునేలాగన ప్రార్థించేద్దాం. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం ఝాన్సీ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. సర్వశక్తి కృపా కనికరం కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన జీవం కలిగిన నామానికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు దేవా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. నైనా గడిచిన పునరుద్ధాన దినము నుండి ఇదిగో నా తండ్రి పునరుద్ధాన దినం వరకు ప్రభా సంఘ బిడ్డలనైనా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ చల్లని రెక్కల చాటున భద్రపరిచి దాచి కాచి కాపాడి నా ప్రభా ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నైనా కుటుంబాలుగా ప్రభా ఇక్కడ సంఘంలో చేరి నా తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు మీకు లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు దేవా యేసయ్య, మీకు వందనాలయ్యా. ఎంతో మంది నా తండ్రి నైనా ప్రభా ఒక గడిచిన ఆదివారపు దినము చూచి ఈ ఆదివారపు దినానికి లేకుండా నీ సన్నిధిలో నిద్రించిన వారు ఎంతో మంది ఉండి ఉంటారు దేవా, నీకు వందనాలయ్యా. మేము యోగ్యత లేని వారము అయినప్పటికీ నీ ప్రభా నీవు నా తండ్రి మా కుటుంబాల పట్ల మీరు గొప్ప కార్యములు చేసినైనా మమ్మలను ప్రభా ఈ దినాన్న ఇటు రీతిగా తండ్రి మందిరంలో చేర్చినందుకు మీకు వందనాలు దేవా యేసయ్య. ఇదిగో నా ప్రభా నైనా సాక్ష్యం రూపంలో ప్రభా నా తండ్రి రాజకుమార్ అక్క గారు నిలవబడి నా ప్రభా నైనా వారి కుటుంబం కొరకు వారి సహోదరి కొరకు ప్రభా సాక్షిగా నిలవబడ్డారయ్యా, మీకు వందనాలు దేవా. అవును తండ్రి నైనా అక్క కొరకు నా తండ్రి నైనా గడిచిన సంవత్సరంలో కూడా నైనా ఎంతో బలహీనరాలైనప్పుడు సంఘం అంతా కూడా ప్రభా ఎంతగానో ప్రార్థించామయ్యా, నీకు వందనాలు. బిడ్డను బలపరిచారు, స్వస్థపరిచారు. మరలా ప్రభా అనుకోకుండా ప్రభా నైనా బిడ్డ నా తండ్రి యాక్సిడెంట్ వల్ల ప్రభా బిడ్డ కొంచెం గాయపడింది ప్రభా నా తండ్రి నైనా. అప్పటి నుండి కూడా ప్రభా రాజకుమార్ గారు చెప్తూ ఉండగా మేము సంఘం అంతా స్త్రీల సమాజముగా నైనా మా బిడ్డ కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా, నీకు వందనాలు. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించారని మేము నమ్ముచూ ఉన్నాం దేవా. ఆ బిడ్డ పట్ల ప్రభా ఆపరేషన్ లేకుండా ప్రభా నైనా వెన్నెముక అతుకుతుందని చెప్పినప్పుడు ప్రభా
ప్రభా తల్లి ఎంతో సంతోషించింది నా దేవ యేసయ్య మీకు వందనాలు. సంఘం కూడా సంతోషించామయ్యా మీకు వందనాలు తండ్రి. బిడ్డకి ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి నైనా. పరిచర్య చేయుచున్న రాజకుమార్ అక్క కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి నైనా. బిడ్డ పట్ల నైనా ప్రేమను కలిగించిన ప్రభా మంచిగా చేయడానికి మీరు కృపనివ్వండి దేవా మీకు వందనాలు నైనా. దూర ప్రాంతంలో ఉన్న నైనా కుమారుని కోడల్ని మీరు ఆశీర్వదించండి నైనా. వారి చేయుచున్న పనుల్లో మీరు తోడుండి సహాయము చేయండి దేవా మీకు వందనాలు ప్రభా. వారి దాంపత్య జీవితాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా మీకు వందనాలు తండ్రి. అలాగే నైనా దూరదేశంలో ఉన్న అల్లుడిని బట్టి నా తండ్రి నైనా ప్రభా కుమార్తెను బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి కూడా మంచి ఆరోగ్యాలను దయచేయండి నైనా. బిడ్డలు చేయుచున్న పనులన్నిటిలోనూ మీరు తోడుండి సహాయం చేయండి నైనా. కుటుంబాన్ని అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా మీకు వందనాలు నైనా. అలాగే నా ప్రభా నైనా ప్రభా సుమలత గారిని నిలవబెట్టుకొని ప్రభా అవును తండ్రి సుమలత గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్య. అవును ప్రభా నైనా విజయం గారి కొరకు నా తండ్రి నైనా శ్యామ్ కుమార్ గారి కొరకు ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఎన్నో పర్యాయములు ప్రభా సహోదరి నా తండ్రి స్త్రీల సమాజంలో కూడా ప్రభా నైనా ప్రస్తావన చెప్పింది నా ప్రభా నీకు స్తోత్రము నైనా. అప్పటి నుండి కూడా ప్రభా దైవజనుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా నీకు వందనాలయ్యా. అవును తండ్రి యేసయ్యా ఆయన ప్రభా నీవు నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డని ఇంకా నువ్వు బలపరచండి దేవా. బిడ్డలో ఉన్నటువంటి బలహీనతను ప్రభా తీసివేయండి దేవా మీకు వందనాలు నైనా. సంఘ బిడ్డలు సహోదరు కుటుంబాలు ఎంతగానో నా తండ్రి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభా ప్రతి ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకొని బిడ్డను ఆ రీతిగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నైనా. మీకు స్తోత్రములు ప్రభా. శ్యామ్ కుమార్ గారిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకు నా తండ్రి నైనా జ్ఞానమునివ్వండి నైనా. జ్ఞాపక శక్తినివ్వండి నైనా ప్రభా. బిడ్డ కూడా నా తండ్రి మంచిగా నా తండ్రి నీ సేవలో ముందుకు కొనసాగిపోవడానికి నీవు కృపనివ్వండి దేవా నీకు వందనాలు ప్రభా. నైనా ప్రభా సహోదరి కుటుంబం పట్ల వారు ఎంతో నా తండ్రి నైనా ఆదరణగా ఉంటారని ప్రభా చెప్పింది ప్రభా నీకు స్తోత్రము నైనా. అటువంటి వారి కొరకు నైనా బిడ్డ ఎంతో తాపత్రయపడుతూ ఉందయ్యా. ఎంతో ప్రార్థిస్తూ ఉందయ్యా. వేదన చెందుతూ ఉందయ్యా. బిడ్డ ప్రార్థన కూడా మీరు ఆలకించండి దేవా మీకు వందనాలు ప్రభా. నా తండ్రి నైనా బిడ్డకిచ్చిన కుమారుడైన ప్రిన్స్ బాబుని బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డ పట్ల మీరు కార్యమును జరిగించండి దేవా మీకు వందనాలయ్యా. ఎంతో విశ్వాసముతో నమ్మకముతో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారయ్యా. సంఘము ప్రార్థిస్తుంది దేవా నీకు వందనాలు. బిడ్డను ఆవరించిన చీకటిని మీరు తొలగించండి దేవా మీకు వందనాలు. బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించండి దేవా మీకు వందనాలు. శిరసు మొదలుకొని చిరుపాదం వరకు నీ గాయం గల హస్తంతో బిడ్డను తాకండి దేవా మీకు వందనాలు నైనా ప్రభా. బిడ్డ నా తండ్రి అందరి వలె నా తండ్రి నిన్ను స్తుతించడానికి బిడ్డకు మంచి స్వరమును దయచేయి దేవా నీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. మా మధ్యన మీరు సంచారం చేస్తూ ఉన్నారయ్యా మీకు వందనాలయ్యా. మా మనవులు మీరు వింటూ ఉన్నారయ్యా మీకు వందనాలయ్యా. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారయ్యా మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నైనా. ఏ కుటుంబంలో ప్రభా ఏ అవసరత ఏ అక్కరత ఏ వేదన ఏ బాధ ఏ దుఃఖం ఉందో నా తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడవు దేవా మీకు వందనాలయ్యా. అవన్నీ కూడా ప్రభా మా పాపములను బట్టి మా క్రియలను బట్టి మాకు ప్రాప్తించినవని మేము తెలుసుకొని ప్రభా విశ్వాసముతో నమ్మకముతో మా ప్రతిది పాపమును మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా మీ పాదాల చెంత నిలువబడి మొర్రపెట్టే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి దేవా మీకు వందనాలు. కూడి తల వంచిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. దైవజనులకు మంచి జ్ఞానమును దయచేయండి దేవా మీకు వందనాలు. దైవజనుల వాక్యం విత్తుచుండగా ప్రభా నా తండ్రి నైనా వాక్యానుసారమైన జీవితం మేము జీవించేలాగా మీరు కృపనిమ్మని ఈ కూడికను నైనా ఇప్పటి వరకు నీ ఆధ్వర్యంలో జరిగించావు నైనా. ఇక ముందు కూడా మీ ఆధ్వర్యంలో జరిగించి కాపాడమని యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని నాన్న ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రార్థనలు నడిపించిన ఝాన్సీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మనము స్తుతించుకుందాం. దేవుడు గతించిన ఆదివార దినము నుంచి ఈ ఆదివార దినం వరకు మనలను మన కుటుంబాలను ఆయన కాచి కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచి ఆయన పాదాల దగ్గరకు తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞత కలిగిన వారమై కొద్ది నిమిషాలు స్తుతియాగము చేద్దాము. స్తుతియాగము చేయొచ్చు వాడు ప్రభువును మహిమపరుచుచున్నాడని వాక్యం చెప్తుంది. స్తుతించుట మంచిది అని బైబిల్ చెప్తుంది. ఇది నాన్న స్తుతి చేయుట యథార్థవంతునికి శోభస్కరము అని వాక్యము ఘోషిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నమున ప్రభువు
తన కొరకు ఏర్పాటు చేసుకొని తన గద్దె స్థలమని ఏ స్థలమును గురించి ఆయన చెప్పారో ఆ స్థలములోనికి ఆయనను ఆరాధించటానికి వచ్చిన ఆయన బిడ్డలైన మనందరము కూడా మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి మన కొరకు ప్రాణమును పెట్టిన, మరణమును గెలిచి పునరుత్థానుడై లేచిన, ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్న మన రక్షకుడును, మన ప్రాణప్రియుడును, మన ప్రభువును అయిన, మన ఆత్మల కాపరి అయిన యేసయ్య వైపు చూస్తూ, యేసయ్యా మీకు స్తోత్రము, స్తోత్రము, యేసయ్యా మీకు స్తోత్రము, యేసయ్యా మీకు మహిమ, యేసయ్యా మీకు ఘనత, యేసయ్యా మీకు ప్రభావము. గొప్ప దేవుడా మీకు వందనాలు, 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 వందనాలు. రాజా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభువులకు ప్రభువ, రాజులకు రాజా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అయ్యా మీకు వందనాలు. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. పాడదామమ్మా. నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా, యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. నీ భాగ్యమా గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా
నడిపించి నీ రుణమునే తీర్చనా జీవితం యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా అవునయ్యా జగములనేలే రాజాజుగా నీ చేతులతో నీ స్వహస్తాలతో నీ పోలికలో నీ స్వారూప్యములో చేసుకున్న అయా మమ్మలను అయా రక్షించటానికి అయా మా పక్షమున నిలిచి ప్రతి విషయములో కూడా మాకు విజయమునివ్వటానికి నిందలు అవమానాలు ప్రతికూలతలు అనారోగ్యాలు సమస్యల సుడిగుండాల్లో ఉన్న మమ్మలను నేను నిన్ను విడువని ఎడబాయును నీతో కూడా ఉన్నాను అని ధైర్యపరచటానికి 2000 సంవత్సరముల క్రితం ఆ పరమును విడిచి భూమికి దిగి వచ్చిన మా గొప్ప దేవా నీకు వందనాలు అయా మేము చేసిన పాపములు అయా శిలువ రాను మీద మాకు బదులుగా మీరు మోసి మేము మరణించవలసిన స్థానములో మాకు బదులుగా మీరు మరణించి అయా మరణపు ముళ్ళను వెరిచి మృత్యుంజయుడై లేచి అయ్యా మాతో ఉన్న మా యేసయ్య మమ్మలను బలపరుస్తూ ఉన్న మా యేసయ్య అయా మమ్మలను స్థిరపరుస్తూ ఉన్న మా యేసయ్య మమ్మలను ఆదరిస్తూ ఉన్న మా యేసయ్య అయా మా పక్షమున మీరు ఉన్నందుకు అయ్యా మీకే స్తోత్రములు 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 తండ్రి. అలా ఉండగా ఒక చిన్న ప్రార్థన మనందరం చేసుకుందామమ్మా. ఇది నాన్న దేవుని స్తుతించి ఆయన ఆరాధించటానికి ఆయన నామాన్ని గొప్ప చేయటానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ దేవదేవుడే ఇది నాన్న మనతో మాట్లాడబోతూ ఉండగా ఆయన మాట్లాడుతూ ఉండగా వినగల చెవి గ్రహించగల హృదయము లోబడే మనస్సును మనందరికీ ఆయన దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారపు దినాన అయ్యా నీ పాదాల చెంతకు రావటానికి నువ్విచ్చిన జీవముతో జీవమహిన నిన్ను స్తుతించటానికి జీవమహిన మిమ్మలను ఆరాధించటానికి అయ్యా మీరు మా కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ
అయా ఆత్మతో సత్యముతో నిన్ను గణపరచడానికి నీ బిడ్డలైన మాకు మీరిచ్చిన ఈ భాగ్యమును బట్టి, ఈ అవకాశమును బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ వాక్య ధ్యానములో మేము వెళ్ళుచూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవ మీరే మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి మాకు దయచేయండి. నీ వాక్యమును గ్రహించగలిగే హృదయమును దయచేయండి. అయా లోబడే మనస్సును మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపావాక్యమునకు సమర్పిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు అర్పిస్తూ ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమె కూర్చుందాము. స్తోత్రం. దేవుని ప్రశస్తమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని ఆరాధించడానికి దేవుని పాదాల చెంత చేరి వచ్చిన దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభు నామాన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సియోనులో నుంచి దేవదేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. రేపటి దినాన మన చర్చి పక్షాన యూత్ రిట్రీట్ అనేటువంటిది జరగబోతుంది. ఆల్రెడీ నేను చాలా వారాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. జరగబోతున్న యూత్ రిట్రీట్ కార్యక్రమానికి సంఘ బిడ్డలను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సంఘ పెద్దలైన వారికి, స్త్రీల సమాజం వారికి, యవ్వనస్తులకు, సండే స్కూల్ బిడ్డలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాలు పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. రేపు ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు కూడా యూత్ రిట్రీట్ జరగబోతోంది. మధ్యాహ్నం భోజనము కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మన సంఘ పెద్దలు జరగబోతున్న కార్యక్రమం కొరకు వారు కూడా వారి వంతుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అందును బట్టి మా టీం తరపున వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూరగాయలు వారు స్పాన్సర్ చేశారండి. రెండవదిగా రైస్ కూడా వారే స్పాన్సర్ చేశారు. అంత మాత్రమే కాదు, క్విజ్ యొక్క సెకండ్ ప్రైజ్ను కూడా మన పెద్దరాజు గారు, మంగళేశ్వర రాజు గారు వారు కూడా స్పాన్సర్ చేస్తానని తెలియపరచడం జరిగింది. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. జరగబోతున్న కార్యక్రమం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీకు అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. రెండవదిగా మనం వాగ్దానాలు తీసుకున్నప్పుడు చర్చి కొరకు ఒక వాగ్దానం తీయటం జరిగిందండి. ఆ వాగ్దానాన్ని మీకు చదువు వినిపిస్తున్నాను. ఎందుకు అంటే ప్రతి దినము కూడా మన మందిరం యొక్క పరిచర్య కొరకు మీరు ఏం చేయాలి అంటే ప్రార్థన చేస్తారు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవుడి వాగ్దానమును మన సంఘం పక్షాన నెరవేర్చునుగాక. దేవుడు ఈ సంవత్సర కాలములో మన సంఘాన్ని దేవుడు హెచ్చించాలని ఆయన ఏం కలిగి ఉన్నాడండి? ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుందండి, బెత్లెహేము ఎఫ్రత నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమో కూడా కావు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కదండి. ఈ సంవత్సరం దేవుడు మన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు సంఘాన్ని హెచ్చించాలని ఆశపడుతూ ఉండగా ప్రతిదినము కూడా దేవాను వాగ్దానం చేశావు, మా సంఘాన్ని హెచ్చిస్తానన్నావు, మా సంఘాన్ని హెచ్చించండి అని మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయంలో లాస్ట్ వీక్ నేను ఏమైతే బోధించానో ఒకసారి మరలా రీక్యాప్ చేసుకుని కొద్ది నిమిషాలు ఇది నా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎన్ని అయినాయమ్మా? 4 గుమ్మలు అయినాయి కదా. 4. మొట్టమొదటిది గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మము యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. మత్స్యపు గుమ్మము. మత్స్యపు గుమ్మము నశించబడుతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి, రెండోది సత్క్రియలు ద్వారా దేవునామాన్ని మహిమపరచడానికి సాదృశ్యంగా ఉంది. 3వ గుమ్మం పాత గుమ్మం. పాత గుమ్మం ఏంటంటే పాత జీవితాన్ని సమాధి చేసేయాలి, పాత పద్ధతులను మనము అనుసరించాలని నేర్చుకున్నాం. 4వది లాస్ట్ వీక్ లోయ గుమ్మము. ఈ లోయ గుమ్మం ఏంటో కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. ఎందుకు దీన్ని లోయ గుమ్మం అన్నారు అంటే ఈ ద్వారము కిందే ఏమి ప్రవహిస్తుందని జ్ఞాపకం చేశానండి. బెన్ హిన్నోము
లోయ. ఆ లోయను బట్టి ఈ లోయకి, ఈ ద్వారానికి ఏం పేరు వచ్చిందంటే లోయ ద్వారం. ఈ ద్వారాన్ని మనం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుడు మనల్ని సెటరైట్ చేయటానికి కదమ్మా. లాస్ట్ వీక్ చాలా ఎలాబొరేట్ చేసి మనం నేర్చుకున్నాం కదా, చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎందుకు మన జీవితంలోనికి శ్రమలు అనుమతిస్తాడు, ఎందుకు దేవుడు మన జీవితంలోనికి కష్టాలు అనుమతిస్తాడు అంటే మనల్ని సరిచేయటానికి, తగ్గింపు అనేటువంటిది మనకి నేర్పటానికి. తగ్గింపు నేర్పి ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ముందుకు నడిపించటానికి దేవుడు మనల్ని ఈ లోయ ద్వారము గుండా నడిపిస్తాడు. ఈ లోయ ద్వారం గుండా నడుచుకుంటూ వెళుతున్నాడు. మనం ఏం చేయాలని జ్ఞాపకం చేస్తానండి. ఇశ్రాయేలీలు చెప్పాను కదా, ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు, శ్రమలు కలిగినప్పుడు వారు ఏం చేశారండి? సణుగుకున్నారు. దేవుని సేవకుడి మీద సణుగుకున్నారు. తద్వారా దేవుడు ఏమన్నాడండి? మోషే, వారు నీ మీద కాదు సణుక్కుంటా, నా మీద సణుక్కున్నారు అని ఏం చేశాడండి? 5,99,998 మందిని, ఇద్దరిని తప్ప మొత్తం అందరినీ చంపేశాడండి. వాగ్దానం అయితే అందరికి ఇచ్చాడు. ఆ వాగ్దాన ఫలాన్ని వారు ఏం చేయలేకపోయారు. ఈ శ్రమల గుండా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు, లోయ మార్గము గుండా, అరణ్య మార్గము గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు సణుగుకున్నారు. కాబట్టి వారు ఆశీర్వాదానికి వారసులు కాలేకపోయారు. బైబిల్ అంటుంది, పేతురు అంటాడు, ఆశీర్వాదమునకు వారసులగటానికి మీరు పిలువబడ్డారు. మనందరము కూడా, ఇక్కడున్న చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యములో ఉన్న అందరినీ కూడా దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి. ఏంటి ఆశీర్వాదం అంటే? నిత్య జీవం. ఇప్పుడు దానికి మనం చేరుకోవాలి అంటే ఈ శ్రమల గుండా, ప్రతికూలతల గుండా, అవమానాల గుండా, రోగాల గుండా, నిందల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సనుక్కోకూడదంటండి. పైపెచ్చి ఏం చేయాలంటే ఈ శ్రమలలో మనము సంతోషించాలి. ఈ సమయంలో మన విశ్వాసం ఏం చేయబడుతుంది అంటే అగ్నిలో పరీక్షించబడుతుంది. ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. అంటే ఈ లోయ ద్వారము ద్వారా దేవుడు మనకి నేర్పేది ఏంటంటే తగ్గింపు. శ్రమలు వచ్చినప్పుడు తగ్గింపు, నిందలు వచ్చినప్పుడు తగ్గింపు, అవమానాలు వచ్చినప్పుడు తగ్గింపు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు తగ్గింపు. ఎందుకు అంటే అలా మనము తగ్గించుకుంటే దేవుడు అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తాడు అంటే లేపటం ప్రారంభిస్తాడు. మనము జీరో ఎప్పుడైతే అయిపోతామో, జీరో అయిన మనల్ని దేవుడు తిరిగి పైకి లేపి ఒక హీరోగా దేవుడు ఏం చేస్తాడంటే నిలబెడతాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకే బైబిల్ అంటుంది, ఈ లోకముల్లో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి అంటండి దేవుడు వెర్రి వారిని ఎన్నుకున్నాడు అంటండి. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు అంటే బలహీనులైన వారిని ఎందుకు అంటే ఆ వ్యక్తికి తెలియాలి, చూచే వారికి తెలియాలి. ఒరే వాడు అయిపోయాడు అనుకున్నాం, ఆడి పరిస్థితి ఇంక ఈ రోజుతో ఖతమైపోయింది అనుకున్నా, కానీ ఆడు చూడరా ఎంత ఎత్తుకు లెగిస్తాడో కదమ్మా. బాలుని ఒక్కసారి అలా నేలకేసి కొడితే ఎంత ఎత్తు లెగుస్తుందండి. ఒకవేళ అది నేలకు తగలపోతే పైకి వెళ్తుందా బాలు? వెళ్తూ. దేవుడు కూడా అంతేనండి. నేల మట్టుకు మనము తగ్గించుకోగలిగితే, మన దీనత్వాన్ని దేవుడు చూచేలాగా కనపరచగలిగితే దేవుడు ఎంత ఎత్తుకు తీసుకెళ్తాడంటే అది మన ఊహకు అందనంత ఎత్తుకి దేవుడు తీసుకెళ్తాడు. యేసేపు ఎప్పుడైనా అనుకున్నాడంటారా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతాడని? దావీదు ఎప్పుడైనా అనుకున్నాడంటారా ఇశ్రాయేలులకు రాజుగా చేయబడతాడని? శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఎప్పుడైనా అనుకున్నానంటారా అంత ఉన్నతమైన స్థితికి దేవుడు వారిని లేవనెత్తుతాడని? ఎప్పుడు అనుకోలేదు కదండి. కానీ మన దేవుడు ఏమైనా చేయగలడు. కథ మొత్తం, మన కథ మారాలి అంటే మనము నేల మట్టుకు ఏం చేయాలని బైబిల్ చెప్తుంది అంటే తగ్గించుకో. ఇది లోయ ద్వారము నేర్పే పాఠం. నెక్స్ట్ మనం ఆలోచన చేయగలిగితే 3వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే బెత్ హక్కెరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేశాను. ఈ గుమ్మం యొక్క పేరేంటంటే పెంట గుమ్మము.
ఎందుకు దీనికి పెంట గుమ్మము అని పేరు పెట్టారు అంటే, ఈ గుమ్మము గుండా ఏమి బయటికి తీసుకెళ్ళేవారు అంటే, యెరూషలేములో ఉన్న వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా ఈ ద్వారము గుండా బయటకు తీసుకుని వెళ్ళి పారవేసేవారంటండి. దేన్నంటండి? యెరూషలేములో ఉన్న వ్యర్థ పదార్థాలు, ఏ చెత్త చెదారం చాలా ఉంటాయి కదండి, అవన్నిటినీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళేవారండి? ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. మనం ప్రొద్దున లెగిసిన వెంటనే ఎంతమంది ఇల్లు ఊడ్చుకుంటారండి? అందరం ఊడ్చుకుంటా కదా, ఊడ్చుకున్న వాళ్ళు ఎవరు ఉండరేమో. ఎందుకు ఊడుస్తామండి ఇల్లు? చెత్త అంతా కూడా నీట్గా ఉండదు కాబట్టి. ఇప్పుడు యెరూషలేములో చెత్త పేరుకుపోతే యెరూషలేం ఎలా మారిపోద్దండి? ఒక పెంట కుప్పగా ఏమొస్తుందండి యెరూషలేములోనికి వెళ్ళడానికి ఎవడో? ఎందుకంటే యెరూషలేములో అడుగు పెట్టే సమయానికి భరించరాని కొంపు వస్తుంది. ఇప్పుడు యెరూషలేమంతా శుభ్రంగా ఉండటానికి ఆ ప్రజలు ఏం చేసేవారంటే, అక్కడున్న చెత్తనంతా కూడా బయటకు తీసుకుని వెళ్ళి పారవేసేవారంట. ఆ తీసుకుని వెళ్ళటానికి ఏ ద్వారాన్ని వారు వాడేవారంటే, ఈ పెంట గుమ్మాన్ని వాడుకునేవారంటండి. దేన్ని వాడుకునేవారండి? పెంట గుమ్మాన్ని. మనం వినటానికి పెంట గుమ్మం చాలా అంత వినసొంపుగా లేదు కదండి. వినసొంపుగా లేకపోయినా ఈ గుమ్మము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేదంటండి. ఒక వారం రోజులు ఆ గుమ్మాన్ని మూసేస్తే ఏమవుతుందండి? కొంప అంతా కూడా బయట ఉండదండి. కొంప ఎక్కడికి వచ్చేస్తుందమ్మా? యెరూషలేములోనికి వచ్చేస్తుంది. ఇది నా క్రైస్తవ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఈ లోయ ద్వారం గుండా దేవుడు మనల్ని నడిపించి శ్రమల సుడిగుండాల్లో మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనము సమర్పించుకొని దేవుని చిత్తానికి మనము లోబడి ఆయన మాటకు మనం విధేయత చూపి మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటేనంటండి, మనలో ఉన్న మస్టునంతటినీ తీసేస్తాడంటండి. దేన్ని తీసేస్తాడండి? మస్టు కదమ్మా. లాస్ట్ వీక్ జ్ఞాపకం చేస్తాను. బంగారాన్ని శుద్ధి చేసే ముందు ఏం చేస్తారండి? అగ్నిలో కాలుస్తారంటండి. ఎందుకు కాలుస్తారండి? ఎప్పుడైతే కాల్చారో దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఏం చేయబడతాయి అంటే దానిలో నుండి తొలగిపోతాయి. అలా కాల్చటము ద్వారా బంగారం ఏమవుతుందంటే కాల్చే కొద్దీ శుద్ధతను సంతరించుకుంటుంది. కాల్చే కొద్దీ దాని విలువ ఏమవుతుంది అంటే పెరుగుతుంది. 22 క్యారెట్ల బంగారం ఎక్కువండి, 24 క్యారెట్ల బంగారం రేటు ఎక్కువండి. మాస్టర్ గారు బంగారం రేటు మాకు అసలు తెలియదండి, మేము అసలు బంగారం అంటున్నట్టు చూస్తున్నారంటమ్మా. అందరికీ 24 క్యారెట్ల బంగారమే. ఎందుకు 24 క్యారెట్ల బంగారం రేటు ఎక్కువ అంటే అది స్వచ్ఛత కలిగిన బంగారం. దాంట్లో ఇతర లోహాల మిక్సింగ్ ఏమీ ఉండదండి. ప్యూర్ గోల్డ్ అది. ఇప్పుడు 22 క్యారెట్ అంటే ఎంతో కొంత దాంట్లో వేరొక లోహాన్ని, 22 క్యారెట్స్ అంటే మనం ధరించే ఆభరణాలు. ఇప్పుడు ఇది ఒక ఆభరణం కింద తయారు అవ్వాలి అంటే దీంట్లో ఏం కలుపుతారంటే వేరొక లోహాన్ని కలుపుతారు. ఈ దినాన మనము కూడా ఈ లోయ ఘోరము గుండా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవా నీ చిత్తమయ్యా, నీ చిత్తం, యోబు అన్నాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. కానీ ఎంత నేల మట్టుకు తగ్గించుకున్నాడో అలాగే మనం కూడా దేవా ఏదైనా నీ చిత్తమయ్యా అని మనం ఎప్పుడైతే దేవునికి మనము అప్పగించుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే మనల్లో ఏమైతే దేవునికి ఆయాసకరంగా ఉన్నాయో, ఏమైతే దేవునికి విరోధంగా ఉన్నాయో, ఏమైతే దేవుని నామానికి అవమానం తెస్తూ ఉన్నాయో, ఏవైతే ఆధ్యాత్మికతలో ఎదగనివ్వకుండా ఏ బంధకాలైతే మనల్ని పట్టి లాగి వేస్తూ ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్లో నుండి తీసివేయటం ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడండి? మనలో నుండి చూడండి, ఈ వ్యాలీ గేట్కి, ఈ డంగ గేట్కి, ఈ లోయ ద్వారానికి, పెంట ద్వారానికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉందండి.
అయితే అన్యోన్యమైన సంబంధం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ లోయ ద్వారా దేవుడు ఏమైతే మనలో నుండి తీసివేశాడో అవన్నీ కూడా ఆ ద్వారము గుండా ఏం చేయబడతాయి అంటే బయటకు నెట్టివేయబడతాయి. ఈ లోయ ద్వారము గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనము తగ్గించుకోకపోతే మనలో ఏం పేరుకుపోతాయండి? పెంట పేరుకుపోతుందండి. ఏం పేరుకుపోతుందండి? పెంట, చెత్త చెదారం అంతా కూడా మనలో ఏమవుతుందంటండి? పెరిగిపోతుంది. ఒక మాట చూద్దాం, చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 52వ అధ్యాయం ఒకసారి తీయండమ్మా. 52వ అధ్యాయం 11వ వచనం చూడండి. పోవుడి పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరుచుకొనండి. దేవుడు అంటున్నాడు, యెహోవా సేవోపకరణములు మోయువారలారా. ఎవరండి వారు? యాజకులు. యాజకుల పని ఏంటి అంటే దేవుని మందిరానికి సంబంధించిన వాటన్నిటి విషయములో, అవి అతి పరిశుద్ధ స్థలం కావచ్చు, పరిశుద్ధ స్థలం కావచ్చు, ఆవరణము కావచ్చు, ఆ టెంట్ కావచ్చు, ఈ సమస్తాన్ని కూడా చూచుకోవలసిన బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే యాజకులకు. దేవుడు అంటూ ఉన్నాడు, యాజకులారా అపవిత్రమైన దేనిని ముట్టద్దు, మిమ్మును మీరు పవిత్రపరుచుకొనండి. పాత నిబంధనలో యాజకులు లేవీయులండి. కొత్త నిబంధన యాజకులు ఎవరండి? ఎవరమ్మా? మనందరం ఎవరమండి? కొత్త నిబంధన యాజకులు. దేవుడు మనం లేవి గోత్రం ప్రకారం యాజకులం కాదు, మనము మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు వంశావళిలో మనము చేర్చబడ్డాము. కాబట్టి బైబిల్ మనకేమని పిలుస్తుందంటే యాజకులు. యాజకత్వాన్ని దేవుడు మనకు అప్పగించాడు. మనం ఎలా ఉండాలి అంటండి? మనల్ని మనం ఏం చేసుకోవాలి? అక్కడ రాశాడు కదా, పవిత్రపరుచుకోవాలి. ఏం చేసుకోవాలంటండి? పవిత్రపరుచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు ఇదే మాట అక్కడ వాడతాడండి. 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకుందాం. ఏమంటున్నాడండి? మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటండి? శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం అంతటి నుంచి, పెంట అంతటి నుంచి మనం ఏం చేసుకోవాలంటండి? పవిత్రపరుచుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఈ పెంట గుమ్మం అనేటువంటిది మన జీవితాల్లో గనక లేకపోతే, నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఈ పెంట గుమ్మము అనే అనుభవము గనక మన జీవితాలలో లేకపోతే, ఏమైతే మన శరీరాన్ని మన ఆత్మను అపవిత్రం చేస్తూ ఉన్నాయో అవి మనలోనే ఉంటే మనం ఏం కొడతామండి? పైకి కనిపించదండి ఆ కొంపు ఎవరికి తెలుస్తుందండి? దేవునికి తెలుస్తుంది. దేవుడు పౌలు దగ్గరికి వచ్చాడంటండి. పౌలు దగ్గరికి వచ్చి అన్నాడంట. పౌలు నుండి ఏమొచ్చిందండి? సువాసన వచ్చిందంటండి. మన దగ్గరికి వచ్చి అలాగన్నాడు అనుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. అలాగ అన్నాడు అనుకోండి, ఏమొస్తుందండి? మన ఇంట్లోంచి చికెన్ స్మెల్ వస్తుంది, చేపల కొంపు వస్తుంది, రకరకాల కొంపులు మన ఇంట్లో నుంచి మన ఒంట్లో నుంచి వస్తాయి కదండి. ఇది బైబిల్ చెప్తుంది, ఈ పెంట గుమ్మము అనుభవములోనికి మనం వెళ్ళాలంటండి. మనలో ఉన్న మొస్తంతటిని ఏం చేసుకోవాలండి? అపవిత్రత అంతటి నుంచి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పవిత్రులుగా మార్చుకోవాలి. ఈ పవిత్రులుగా మార్చుకోవటం అనేది దేవుని పని. దేవునికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తాడు అంటే
పవిత్రపరుస్తాడు. తన రక్తము చేత మనల్ని కడుగుతాడు. తన పరిశుద్ధాత్మ అగ్ని చేత మనల్ని ఏం చేస్తాడంటే మొస్టంతటిని కడిగేస్తాడండి. ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువు మీదకి పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగొచ్చిందండి. పెంతుకోస్తు దినాన అపోస్తలుల మీదకి అగ్ని వలె దిగొచ్చిందండి కదా, చదువుతాం కదండి. ఎందుకండి? అంటే యేసుక్రీస్తు ప్రభువులో పాపము అనేటువంటిది లేదు. పావురము దేనికి సాదృశ్యంగా ఉంది? నిష్కల్మషమైన హృదయానికి సాదృశ్యంగా. అంటే యేసుక్రీస్తు యొక్క హృదయం ఎలా ఉంది అంటే కల్మషం లేని హృదయము, నిర్దోషి అయిన హృదయము. అందుకే దానికి సాదృశ్యంగా పరిశుద్ధాత్ముడు యేసయ్య మీదకి ఎలా దిగొచ్చాడు అంటే పావురం. మరి 120 మందికి దిగొచ్చినప్పుడు పావురం వల్లే దిగి రాలేదండి. అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చాడు. ఎందుకు అండి? మనిషి హృదయము కల్మషముతో నిండుకున్నదంటండి. మనిషి హృదయము నిండా ఏముందంటే పాపముంది, అపవిత్రత కలిగిన మనిషి. ఇప్పుడు అపవిత్రత కలిగిన మనిషి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడతాడో ఆ వ్యక్తిలో నుండి ఎవడొస్తాడు అంటే పవిత్రత కలిగిన హృదయం కలిగిన వాడు వస్తాడు. అందుకే అపోస్తులు ఆలోచన చేస్తే పెంతుకోస్తు దినమునకు ముందు పేతురు వేరు, పెంతుకోస్తు దినమునకు తర్వాత పేతురు వేరు. పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు పౌలు వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పౌలు వేరు. చూడండి, పరలోకానికి నరకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా వారి జీవితాల్లో వారు ఎప్పుడైతే ఆ అగ్ని చేత మనము కాల్చబడతామో మనలో ఉన్న మొస్టిని ఏం చేస్తాడంటండి? అగ్ని చేత. అందుకే యోహాన్ అంటాడు కదా, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను, నా వెనక ఒక ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన నీళ్లలోనూ అగ్నితోనూ మీకు బాప్తిసము ఇస్తాడు. ఎప్పుడైనా అడుగుతున్నామండి, దేవా నీ అగ్ని చేత నన్ను కాల్చయ్యా? అడగమ్మా, అడుగుతున్నారండి? ఎందుకు అగ్ని చేత కాల్చబడాలి అంటే మనము లో ఉన్న మొస్టంతా కూడా కాలిపోయి స్వచ్ఛమైన వ్యక్తులుగా మనం బయటికి రావాలి. ముందుకెళ్తున్న పెంట గుమ్మము ద్వారా దేనికి సాదృశ్యం? మనలో ఉన్న అపవిత్రత అంతా కూడా ఏం చేయబడాలి అంటే అక్కడ తీసివేయబడాలి. దాని తర్వాత మనం ఆలోచన చేస్తే నెహెమ్యా 3వ అధ్యాయం 15వ వచనం. ఈ ద్వారాన్ని గురించి చూసుకుని మనం ముగించుకుందాం. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హెజే కుమారుడైన షల్లుము దారి యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇక్కడ మరొక గుమ్మాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఈ గుమ్మము అంటే దార యొక్క గుమ్మము. ఏంటంటండి? దార యొక్క గుమ్మం. ఎందుకు ఈ గుమ్మానికి దారి యొక్క గుమ్మము అని వారు పేరు పెట్టుకున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఈ గుమ్మము ప్రక్కనే ఏముండేదంటండి? సిలోయేము అనే కోనేరు ఉండేదంటండి. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదండి బైబిల్ గ్రంథంలో కదా. యేసు ప్రభువు వాడతాడు కదా, సిలోయేమును కోనేటిలోనికి వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడని. ఎప్పుడైతే అదే కదమ్మా దేవదూత మొదట దిగుతుందో, అంటే ఈ సిలోయెమును కోనేరు ఆ ద్వారము దగ్గర ఉంది కాబట్టి ఆ ద్వారానికి వారు ఏం పేరు పెట్టుకున్నారు అంటే దార యొక్క గుమ్మము. యెరూషలేము బయట నుంచి గీహోను అనే స్ప్రింగ్ అనే నది ప్రవహిస్తుందంటండి. ఏమి నదండి? గీహోను అనే నది. అది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందంటే యెరూషలేము వెలుపల ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. శత్రువు వేరే దేశం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు శత్రువు చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే ఆ రాజ్యములోనికి ఆహారము, నీరు ఏమీ కూడా వెళ్ళకుండా ఏం చేస్తాడంటే ఆపేస్తాడు. అది రాజుల యొక్క స్ట్రాటజీ. ద్వారాలు మూసే వాళ్ళు బయటికి రారు కదండి, వీళ్ళు బయటకు వస్తే చంపేస్తారని భయం. వీళ్ళ లోపలికి వెళ్ళటానికి వీరికి అవకాశం ఉండదు. ఇప్పుడు శత్రుదేశపు రాజు ఏం చేస్తాడంటే ఆ దేశంలోనికి ఆహారము, నీళ్లు ఎప్పుడైతే ఆగిపోతాయో చచ్చినట్టు వారే బయటికి వస్తారు. ఇది రాజులు ఉపయోగించే స్ట్రాటజీ. ఇప్పుడు
యెరూషలేము లోపలికి రావడానికి నీరు లేదండి. యెరూషలేము బయట నుండా ఏం ప్రవహిస్తుందంటే గీహోను అనే నది ప్రవహిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే ఆ గీహోనులో ప్రవహిస్తున్న నీరు యెరూషలేములోనికి రావటానికి వీరు ఏం కట్టుకున్నారని ఒక టన్నెల్ తవ్వుకున్నారు. ఒక టన్నెల్ అంటే సొరంగం. దేనికి తవ్వుకున్నారంటే నీరు రావటానికి. ఇప్పుడు ఆ గీహోను నదిలో నుండి నీరు ఎక్కడికి వస్తుందంటే టన్నెల్ ద్వారా సిలోయేము అనే కోనేటిలోనికి వస్తుందంటండి. దేంట్లోకి వస్తుందండి? సిలోయేము అనే కోనేటిలోనికి వస్తుంది. ఇప్పుడు ఆ కోనేటిల ద్వారా నీరు ఎక్కడికి వస్తుందంటే యెరూషలేము ప్రాంతమంతా కూడా నీరు అనేటువంటిది ఏం చేయబడేది అంటే సప్లై చేయబడేది. ఇది అందుకు దీనికి వారు ఏం పేరు పెట్టుకున్నారంటే దార యొక్క గుమ్మం. ఇక్కడ ఆలోచన చేద్దాం, మరి ఇది మనకు ఎలాగా మన ఆధ్యాత్మిక జీవితాలకు ఏ అనుభవం కింద ఉంది అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథములో సుక్కోతు అనే పండుగ ఉండేదండి. ఏం పండుగ అండి? సుక్కోతు. ఇది మనం ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్ అంటారు, లేకపోతే గుడారాల పండగ. ఏం పండగ అండి? గుడారాల పండగ. మన హోసన్న వాళ్ళు చేస్తారు కదండి గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగ ఎన్ని రోజులు జరిగేది అంటే 7 రోజులు జరిగేదండి. ఎన్ని రోజులండి? 7 రోజులు. ఇప్పుడు 7వ దినాన యాజకుడైన వ్యక్తి ఒక బంగారు పాత్రను తీసుకుని ఆ యెరూషలేము ఆ దార యొక్క గుమ్మము గుండా ఆ సిలోయమును కోనేటికి వెళ్ళి ఆ సిలోయము కోనేటిలో ఉన్న నీటిని ఆ బంగారు పాత్రతో బలిపీఠము దగ్గరికి తీసుకొని వచ్చేవాడు అంటండి. ఇప్పుడు అలా బంగారు పాత్రలో నీటిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు యాజకులైన వారు ఏం చేసేవారు అంటే బూరలు ఊదేవారు అంటండి. ఏం చేసేవారంటండి? మందరం 3 సార్లు బూరలు ఊదేవారు. బూరలు ఊదిన తర్వాత ఆ యాజకుడు తెచ్చిన ఆ నీటిని బలిపీఠం మీద 2 పాత్రలు ఉండేయంటండి. ఎన్నండి? 2. ఒక పాత్రలో ఏం తీసుకొని వచ్చాడంటే సిలోయేమను కోనేటిలో ఉన్న స్వచ్ఛమైన నీరు. 2వ పాత్రలో ఏముండేది అంటే ద్రాక్షారసం ఉండేదండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎక్కడ పోసేవాడు అంటే ఆ బలిపీఠం మీద ప్రోక్షించేవారు. దీనికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే పానార్పణము. ఏమన్నాడండి దీనికి? పానార్పణము. ఈ పానార్పణము రోజున ఇది ఎప్పుడు జరిగేది అంటే సుక్కోతు అనే పండుగ 7వ దినాన జరిగేది. ఆ సిలోయేము కోనేటిలో నుండి తెచ్చిన ఆ శుద్ధమైన జలము, వీరు ఏర్పాటు చేసిన ఆ ద్రాక్ష రసము, ఈ రెండింటినీ కలిపి ఎక్కడ వేసేవారు అంటే బలిపీఠం మీద అర్పించేవారు. ఎవరికి అర్పించేవారు అంటే దేవునికి అర్పించేవారు. దానికి బైబిల్ పెట్టిన పేరేంటి అంటే పానార్పణము. అందుకే ఒక మాట అంటాడు చూడండి, యాకోబు యెషయా ఒక చక్కని ప్రవచనాన్ని రాస్తాడు. 52వ అధ్యాయము 11వ వచనంలో కాదు ఒక్క నిమిషం. ఇందాక మనం చదివింది అదే కదమ్మా. ఒక్క నిమిషం. చక్కని ప్రవచనం ఒకటి రాస్తాడమ్మా. రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటారు అని ఒక మాటను రాస్తాడు, ఒక ప్రవచనము. సరే నేను చూపిస్తాను, మనకి సమయం అయిపోతుంది. యెషయా భక్తుడు రాసిన ప్రవచనం ఏంటంటే ఆ దినమున ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి మీరు ఏం చేదుకుంటారు అంటాడంటే నీళ్లు చేదుకుంటారు అని యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనము మా పక్షాన దేవుడు నెరవేర్చాడు అని, మా యెరూషలేమును రక్షించడానికి దేవుడు నీళ్ళు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినాన్న వారందరూ ఏం చేస్తారంటే గట్టిగా ఆనందపడి కేకలు అనేటువంటివి వేస్తూ ఉంటారంటే. ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ పానీయ అర్పణం గురించి ఒక మాట రాయబడి చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం 14వ వచనం. ఆయన తనతో మాట్లాడిన చేట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి
నూనెయు దాని మీద పోసాను. అంటే ఇక్కడ యాకోబు కూడా దేవునికి ఏమర్పించినట్టు బైబిల్లో రాయబడి ఉందంటే పానార్పణము రాయబడి ఉంది. పానార్పణములో ఏమేమి అర్పించేవారు అంటే నీరు మరియు ద్రాక్షరసం. ఇది పాత నిబంధనలో పానార్పణము గురించి రాయబడిన విధి. ఇప్పుడు కొత్త నిబంధనలో బలులు ఉన్నాయా, ఆగిపోయినాయి అండి? యేసయ్య అన్నాడు, ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చానని చెప్పాడండి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి దేవుడు దేవుడు యేసయ్య అన్నాడు కదా, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి పెట్టాను. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు కదా. బలులన్నీ కూడా ఎవరి జీవితంలో నెరవేర్చబడ్డాయి అని మనము ఆల్రెడీ మీకు ఆ బలులన్నిటి గురించి నేను చెప్పాను. దాంట్లోనే ఈ పానీయార్పణం అనేటువంటిది కూడా ఎవరి జీవితం ద్వారా నెరవేర్చబడింది అంటే యేసయ్య జీవితం ద్వారా. ఇందాక ఒక మాట చూపించాను కదా, యెషయా గ్రంథము విజయమోహన్ గారు ఆ రెఫరెన్స్ చూపించారు. 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకు. అంటే దేవుడు మాకు రక్షణగా మమ్మల్ని రక్షించడానికి ఈ నీటిని ఇచ్చాడు అని ఆ పానీయార్పణము అర్పించే దినమన యాజకుడు ఆ నీటిని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఈ ప్రవచనము మా జీవితాల్లో నెరవేర్చాడని సంతోషంగా వారు ఏం చేసేవారంటే యాజకులు బోరలు ఊదేవారు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఈ పానీయార్పణము యేసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేర్చబడిందన్న రానికి రాస్తారు చూడండి. 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడుచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇక్కడ చూడండి, ఈ పదాన్ని దేవుడు ఎందుకు అక్కడ రాయించాడండి కదమ్మా? అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ బలిని నెరవేర్చాలి కాబట్టి, ఇప్పుడు ఆ బలి కొట్టివేయబడాలి అంటే ఏం చేయబడాలండి? ఆ బలి నెరవేర్చబడాలి. ఇప్పుడు నెరవేర్చబడాలి అంటే ఆ పానీయార్పణము అనేటువంటిది యేసయ్య జీవితం ద్వారా జరగాలి. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటండి, మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, యేసయ్య యాజకుడు. యేసయ్య యాజకుడు. బలి ఎవరంటే యేసయ్య. బలిపీఠం ఏంటంటే సిలువ. చూడండి, సిలువ మ్రాను మీద పానీయార్పణముగా తన జీవితాన్ని దేవునికి ఆయన ఏం చేస్తాడంటండి? సమర్పించాడు. అంటే తనే దేవునికి ఎలా మారిపోయాడు అంటే ఒక పానార్పణముగా మారిపోయాడు. తన రక్తాన్ని, తనలో ఉన్న నీటిని సిలువ అనే బలిపీఠము ద్వారా దేవునికి అర్పించి ఆ పానీయార్పణాన్ని దేవుడు ఏం చేశాడు అంటే సంపూర్తి చేసి. అందుకంటాడు కదా, సమాప్తమైనది అన్న దాంట్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ పానీయార్పణము అనే బలి కూడా ఏం చేయబడింది అంటే సంపూర్తి చేయబడింది, సమాప్తము చేయబడింది. దీన్ని జ్ఞాపకం చేసుకుంటూనే పౌలు భక్తుడు కూడా అంటాడండి, నేను ఇప్పుడే పానార్పణముగా నేను పోయబడుతూ ఉన్నాను. మరొక మాట 2 సార్లు ఉపయోగిస్తాడని ఫిలిప్పీ 2:17, 2 తిమోతి 4:6లో. ఈ 2 విషయాలలో కూడా ఏం జ్ఞాపకం చేస్తారు అంటే నా జీవితాన్ని నేను పానార్పణముగా, అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సమర్పణ కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేద్దాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక మాట అంటాడు కదండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. మరి దినాన్ని ఈ దార యొక్క గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేసుకోగలిగితే 7వ అధ్యాయము
37 వచనం చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఈ మాట పాత నిబంధనలో రాయబడిన మాట అండి కదమ్మా. యెషయా ప్రవచన గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు చూడండి ఒక మాట. యెషయా 44:3లో యెషయా భక్తుడు ప్రవచిస్తాడు, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను. ఇది పాత నిబంధన గ్రంథములో యెషయా భక్తుని ద్వారా రాయబడిన ప్రవచనం. ఏమని అన్నాడండి? నేను ఎవరైతే దప్పిగొంటారో వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను నేమిస్తాను, కుమ్మరిస్తాను. అంటే దేవుడు చెప్పాడు కదండి. ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాను. ఎప్పుడైతే యాజకుడు ఆ బంగారు పాత్రలో నీటిని తీసుకొని ఆ యెరూషలేములో దేవునికి అర్పించడానికి యెరూషలేము గుమ్మము గుండా లోపలికి వచ్చాడో, యాజకులు ఏం చేశారండి? బోరలతో ఊదారు, కేకలు వేశారు, సంతోషించారు, ఆనందించారు. ఎందుకు అంటే ఇక్కడ రాయబడింది కదండి ప్రవచనం, మా దేవుడు మా దప్పికని తీర్చడానికి ఏమి ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు అని ఈ ప్రవచనాన్ని వారు ఏం చేసుకునేవారంటే జ్ఞాపకం చేసుకుని. మరొక మాట కూడా చూద్దాం చూడండి. జకర్యా గ్రంథం, త్వరగా జకర్యా గ్రంథం 13వ అధ్యాయం. మలాకీకి ముందుంటుందమ్మా. 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి. ఈ ప్రవచనం వాడు జ్ఞాపకం చేసుకుంటారండి. మరలా 14 అదే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమునందును చలికాలమందును అలాగుననే అక్కడ రాయబడిన మాట. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి. చూడండి, అంటే ఈ ఎప్పుడైతే నీరు లోపలికి తీసుకొని వస్తారో ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారంటే దేవుడు మాకు ఇచ్చిన ప్రవచనాలన్నీ కూడా మా పక్షాన నెరవేర్చాడు అని. ఆ భౌతిక సంబంధమైన ఆ జలాన్ని చూచి వారు ఏమనుకుంటారు అంటే సంతోషిస్తారు, ఆనందిస్తారు. కానీ దేవుడు అక్కడ జలము అని దేని గురించి ప్రస్తావించాడు అండి? అది ఆయనే చెప్తాడు కదా. ఇందాక మనం చదివిన మాటలోనే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి మనం చదువాం కదా. దాంట్లో చూడండి, ఆ పండుగ, ఏ పండుగ జరుగుతుందండి అక్కడ? ఏ పండుగ అమ్మా? 7వ అధ్యాయము 2వ వచనం రాశాడు కదా, యూదుల పర్ణశాలల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్, గుడారాల పండుగ. ఆ పండుగ చివరి దినమైన 7వ దినమున యేసు నిలిచి అన్నాడంటండి, ఎవడైనా దప్పికొంటే నా యొద్దకు వచ్చి వాడు ఏం చేయాలి? దప్పిక తీర్చుకోవాలి. ఇందాక మాట చెప్పాను 44వ వచనం 3వ వచనంలో ఏమన్నాడండి? ఎండిన జలం మీద ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తాను అని చెప్పి తర్వాత మాట ఏమన్నాడండి? నీ సంతతి మీద నా ఆత్మను. అంటే అక్కడ ఈ జలము అనే దానికి దేవుడు దేన్ని ఉపయోగించుకుని దేన్ని చెప్పడానికి ఉపయోగించాడు అంటే తన ఆత్మ కుమ్మరింపు గురించి చెప్పడానికి ఉపయోగించాడు. ఇప్పుడు అదే సందర్భాన్ని యేసయ్య వాడుకుంటున్నాడు చూడండి. ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా. బిగ్గరగా అంటే అర్థం ఏంటండి? మామూలుగా మాట్లాడటం కన్నా కొంచెం గట్టిగా చెప్పాడంటండి. నా యందు ఎవడో విశ్వాసం ఉంచుతాడో వాడి జీవితములో నుండి ఏం పారుతాయి అన్నాడండి? జీవజల నదులు ప్రవహిస్తాయని బిగ్గరగా చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆ మాట చెప్పాడంటండి. అంటే ఈ జీవజలము అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క అభిషేకం. ఏంటంటండి? దేవుని యొక్క అభిషేకం. ఇక్కడ ఈ దారి యొక్క గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుడిచ్చే ఆత్మాభిషేకానికి సాదృశ్యంగా ఉందండి. దేనికంటండి? దేవుడిచ్చే ఆత్మాభిషేకానికి. ఇది ఎక్కడ ఉంది అంటే మీకు డయాగ్రామ్ ఉంది కదమ్మా, ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూడండి ఒకసారి.
పెంట గుమ్మానికి చాలా సమీపముగా ఉంది. చూసారండి? ఉంది కదమ్మా, మిస్ అయిపోయిందా? డిలీట్ చేస్తారా? ఫోన్ తీసుకురాలేదు. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి అమ్మా. ఆ పెంట గుమ్మము ఇలా కర్వ తిరిగిన వెంటనే అక్కడ ఏముంది అంటే దార యొక్క గుమ్మము. ఈ దార యొక్క గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసయ్యే చెప్తున్నాడు కదా, దేవుడిచ్చే ఆత్మాభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనలో ఉన్న మస్టంతా తీసివేయబడుతుందో, మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఎప్పుడైతే తీసివేయబడతాయో, మనలో నుంచి అంటండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించటం ప్రారంభిస్తాడంటండి. హల్లెలూయా. ఎవరు ప్రవహిస్తారండి? అసలు యేసయ్య ఎవరి ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడని చెప్పాడండి? అక్కడ రాశాడు కదా, నా యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడు. అలాగనే రాశాడో, లేకపోతే పలానా నేను అక్కడ ఆ వ్యక్తిని ఎన్నుకున్నాను, ఆ వ్యక్తిలో నుంచి మాత్రమే నేను పరిశుద్ధాత్మను ప్రవహింపజేస్తానన్నాడు. మీరు చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకున్న స్తోత్రం. దేవుడు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని తన కొరకు ప్రత్యేకపరుచుకుని తన ఆత్మ చేత బలపరిచి దేవుడు వాడుకున్నాడు. కానీ కొత్త నిబంధనలో అలా లేదు కదండి. క్రొత్త నిబంధనలో ఏమి రాయబడింది అంటే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నా యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ అన్నాడా? విశ్వాసం ఉంచు వారిలో కొందరు అన్నాడా? ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడి జీవితంలో నుంచి ఏం ప్రవహిస్తాయని చెప్పాడండి? జీవజలనదులు. ఆ జీవజలనది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరంటండి జీవజలనది? అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనందరి జీవితాల ద్వారా ఎవరు ప్రవహించాలి? పరిశుద్ధాత్ముడు ప్రవహించాలి. ఏం జరుగుతుందండి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తే? ఏం జరుగుతుందండి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ విషయం. ఏం జరుగుతుంది? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన ద్వారా ప్రవహిస్తే ఏం జరుగుతాయి అంటే అసాధ్యములు సుసాధ్యం జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువే అన్నాడండి, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో నేను చేసిన కార్యాలు వాడు చేస్తాడు, నేను చేసిన వాటికంటే గొప్పవి. హల్లెలూయా. ఏమన్నాడు? నేను ఏ కార్యాలు అయితే చేస్తానో ఆ కార్యాలు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చేస్తారు. నేను చేసినవి మాత్రమే కాదు, అంతకన్నా. ఎప్పుడు జరుగుతుందండి ఆ వాగ్దానం? మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు యేసయ్య ఆశ మన ద్వారా తీర్చబడుతుంది, యేసయ్య కోరిక మన ద్వారా నెరవేర్చబడుతుంది అంటే మన ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడో అప్పుడు మన ద్వారా కూడా ఏం జరుగుతాయి అంటే గొప్ప కార్యాలు. యెహెజ్కేలు 47వ అధ్యాయంలో వీటన్నిటి గురించి ఏం చేయబడిందంటే రాయబడి ఉంటుందండి. హల్లెలూయా. ఇది నన్ను చూడండి, నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్రెడీ పరిశుద్ధ ఆత్మ గురించి మీకు చాలా విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా జరిగించాడు. ఆయన పరిశుద్ధాత్మ ఒకవేళ అక్కడ ప్రస్తావించకుండా జరిగించవచ్చు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ ఒక మాదిరిని ఆయన ఎన్ని విషయాల్లో మాదిరి చూపించాడండి? అన్ని విషయాలలో కూడా. ఇది నాన్న ఎలా మనం జీవించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని కొరకు నిలబడాలి, అన్ని విషయాలలో యేసయ్య మనకు ఏం చూపించాడు అంటే మాదిరి. ఆయన శిష్యులకు కూడా ఒక మాదిరి చెప్పాడు, మీరు పై నుండి శక్తి పొందే వరకు నిలిచి ఉండండి, పరిచర్యకు మీరు వెళ్ళొద్దు. చూడండి, ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రైస్తవ జీవితానికి పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ మన జీవితాలలో పని చేయకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఎండిన స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటాయండి. ఎలా ఉంటాయంటండి? ఎండిన స్థితిలో ఏముండదు అంటే ఫలాలు ఉండవు, ఫలాలు ఫలించే అనుభవాలు ఉండవు. ఎందుకు అంటే ఏముండదండి అక్కడ? నీరు ఉండదు కాబట్టి. కానీ అందుకే అన్నాడు కదా, మీ సంతతి మీద నా ఆత్మను ఎప్పుడైతే కుమ్మరిస్తానో అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే
ఫలించటం ప్రారంభిస్తారు. ఈ అనుభవములోనికి మనం వెళ్ళాలి అంటే చూడండి, ఈ ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్ అండి. ఈ లోయ ద్వారం గుండా మనం నడిపించబడుతూ ఉన్నాడు. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు అంటండి, దేవుడు మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటినీ తీసివేసి మనలో నుంచి ఆయన ప్రవహించటం. అప్పటి వరకు మనలో నుంచి ఏం బయటకు వెళ్తాయండి? లోపల ఉన్నాయి తీసివేయబడనంత వరకు కూడా మనలో నుంచి ఏం బయటకు వెళ్తాయి అంటారండి? లోకానుసారమైనవి బయటకు వెళ్తాయి. కానీ మనలో నుంచి ఈ మస్టంతటినీ తీసివేసిన తర్వాత మనలో నుంచి ఎవరు బయటకు వెళ్తారండి? పరిశుద్ధాత్ముడు బయటకు వెళ్తాడు. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుతాను చూడండి. 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండొకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి, ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకనికొకడు లోబడి. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఎవరినో కనిపిస్తాయంటే ఆత్మపూర్ణులై ఉండే వారిలో కనిపిస్తాయంటండి. ఏం చేస్తారంటండి వారు? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకుంటూ ప్రభువును ఏం చేస్తారంటండి? కీర్తిస్తారు. రెండవది, యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ప్రవహించడం ప్రారంభించాడో మనము దేవుణ్ణి ఏం చేయడం ప్రారంభిస్తామంటే స్తుతించటం ప్రారంభిస్తాం. ఒకరినొకరు పాటల ద్వారా హెచ్చరించుకోవటం ప్రారంభిస్తాం. అంటే ఈ దినాన్ని నేను ఆఖరిగా చెప్పి ముగించే మాట ఏంటి అంటే, ఈ దార యొక్క గుమ్మము క్రైస్తవ జీవితానికి ఒక ఆయువు పట్టు లాంటిదండి. ఎందుకు ఎలాగంటున్నారు పాస్టర్ గారు అంటే, బైబిల్ చెప్తుంది శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచనేరరు, శరీరానుసారమైన జీవితము మరణం. కానీ ఆత్మానుసారులు దేవుణ్ణి సంతోషపరచగలరు, ఆత్మానుసారమైన జీవితం నిత్య జీవం. ఇది బైబిల్లో రాయబడిన మాట. ఆత్మచేత శరీరాన్ని జయించిన ఎడల మీరేమవుతారన్నాడు? బ్రతుకుతారు. ఒకవేళ మనము శరీరాన్ని జయించలేకపోతే మనం ఏమైపోతామండి? రెండవ మరణంలోనికి మనము వెళ్ళిపోతాం. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మనకి దేవుడిచ్చాడు అంటే మన శరీరాన్ని మనము జయించటానికి. దేన్నంటండి? మన శరీరాన్ని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చెయ్యాలి అంటే, నేను మరలా గుర్తు చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చెయ్యాలి అంటే మనల్ని మనము ఆ పని కొరకు ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. ఆ పెంటంతా కూడా ఏం చేయాలి? మరలా చెప్తున్నానండి, పెంటంతా కూడా తీసివేయబడాలి. తీసివేయబడితేనే ఒక మాట గుర్తొచ్చిందండి. దేవుడు అన్నాడండి, యోర్దాను నది ఎదురుగా ఉందండి. ఇశ్రాయేలీయులు యోర్దాను దాటితే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపడతారు. యోర్దాను ఎలా ప్రవహిస్తుందంటే చాలా వేగంగా ఉధృతిగా ప్రవహిస్తుంది. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు రేపు మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి ఈ దినాన మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోనండి. అంటే దేవుడు మన జీవితాలలో కదలాలి అంటే, దేవుడు మన బ్రతుకుల్లో కార్యాలు జరిగించాలి అంటే పరిశుద్ధత లేకుండా ఆయన ఏమీ కూడా చేయలేడండి. ఎప్పుడైతే మనలో ఉన్న అపరిశుద్ధత, అపవిత్రత అంతా తీసివేయబడుతుందో ఆ క్షణము నుంచే దేవుడు ఏం చేయటం ప్రారంభిస్తాడు అంటే మనలో పని చేయటం ప్రారంభిస్తాడు. అందుకే ఈ పెంట గుమ్మం పైనే ఏం పెట్టాడు అంటే దార యొక్క గుమ్మాన్ని పెట్టాడు. పెంట గుమ్మం అనుభవం దాటిన వెంటనే మనము అనుభవించే అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ప్రవహించటం
ప్రారంభిస్తాడు. అనేక మందికి దీవెనగా, ఆశీర్వాదముగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. గొర్రెల గుమ్మం ద్వారం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్న మనము మత్స్యపు గుమ్మం దగ్గరికి వెళ్ళే సమయానికి నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, యేసయ్య గురించి ప్రకటించాలి. యేసయ్య మనకు అప్పగించిన సత్క్రియలను మనము చెయ్యాలి. అది దాటి ఎదురుకొచ్చిన మనం పాత గుమ్మము దగ్గరికి వచ్చే సమయానికి పాత జీవితాన్ని, ఓల్డ్ మ్యాన్ ఏం చేయాలంటే సిలువేయాలి. పాత పద్ధతులను మనం ఏం చేయాలంటే అనుసరించాలి. నాలుగవది, తర్వాత దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే మన విశ్వాసాన్ని పరీక్షించడం ప్రారంభిస్తాడు. శ్రమల గుండా నడిపిస్తాడు, అవమానాల గుండా నడిపిస్తాడు, ప్రతికూలతల గుండా నడిపిస్తాడు, నిందల గుండా నడిపిస్తాడు, శోధనల గుండా నడిపిస్తాడు, రోగాల గుండా నడిపిస్తాడు. ఎందుకు అంటే మనల్ని ముంచివేయటానికి కాదు, ఎందుకు అంటే నాశనం చేయటానికి కాదు, కానీ మనలను పరీక్షించటానికి. ఆ సమయంలో మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు అక్కడి నుంచి మనల్ని ఏం చేయటం ప్రారంభిస్తాడంటే లేపటం ప్రారంభిస్తాడు. మనలో ఉన్న మొస్టంతటిని ఏం చేస్తాడంటే తీసివేసి తన ఆత్మను మనలో నుంచి ప్రవహింప చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది జరుగుతుందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదమ్మా. పేతురు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడంట. ఆ నీడ పడాలని, ఎవరి నీడండి? పేతురు నీడ పడాలని అంటండి రోగగ్రస్తులను, దెయ్యాలు పట్టుకున్న వారిని అందరినీ రోడ్ల పక్కన పడుకోబెట్టేశారంటండి. పేతురు నీడ ఎవరి మీద అయితే పడుందో వారికి ఏం జరిగిందంటండి? స్వస్థత. ఎందుకు జరిగిందని? పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో నుంచి ప్రవహించగలిగాడు కాబట్టి. అపోస్తలుడైన పేతురు పౌలు గారి దగ్గరికి అంటండి కర్చీపులు తీసుకొని వచ్చి ఆయన నడికట్టుకు తగిలించేవారంటండి. నడికట్టుకి అంటే బెల్ట్ అనమాట. బెల్ట్కి తగిలించి ఆ కర్చీపుని తీసుకెళ్ళి రోగాల మీద వేస్తే, దెయ్యాల మీద వేస్తే ఏం జరిగేదంటండి? ఈ కథలు కాదండి, నిజంగా బైబిల్లో రాయబడిన మాటలే. అంటే వారిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే ప్రవహించాడు. ఇది నాన్న దేవుని ఉద్దేశం ఏంటంటే పేతురు మాత్రమే కాదు, పౌలు మాత్రమే కాదు, ఇక్కడున్న మనందరి ద్వారా కూడా అటువంటి కార్యాలు జరగాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కోరిక, ఆయన ఉద్దేశం, ఆయన ఆశ. ఆయన ఆశను మనము తీర్చేవారిగా ఉండాలి అంటే మనము ఒక్కొక్క అనుభవము దాటుకుంటా ఆయన ఆ అనుభవంలోనికి వెళితే ఆటోమేటిక్గా దేవుడు మన జీవితాలను వాడుకోవటం ప్రారంభిస్తాడు. మన చేతులను వాడుకుంటాడండి, మన నోటిని వాడుకుంటాడు, మన కళ్ళు వాడుకుంటాడు, మన కాళ్ళు వాడుకుంటాడు, మన హృదయాన్ని వాడుకుంటాడు. శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఒక నీతి సాధనంగా, ఒక వెపన్గా దేవుడు ఏం చేస్తాడు అంటే వాడుకుంటాడు. కాబట్టి అట్రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలను మనం సిద్ధపరుచుకుందాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే విశ్వాస వీరులుగా మార్చబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమున మనందరికీ దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, ఈ వాక్యము ద్వారా గడిచిన కొన్ని వారాలుగా మీరు మా అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు. గొర్రెల ద్వారం గుండా అయ్యా ఈ సంఘములోనికి ప్రవేశించిన మేము తండ్రి, మత్స్యపు గుమ్మము యొక్క అనుభవాలను మేము కలిగి ఉండాలని, స్వార్థ ప్రకటించి సత్క్రియలు చేసేవారుగా ఉండాలని, పాత గుమ్మం అనుభవంలోనికి వెళ్ళి పాత జీవితాన్ని విడిచిపెట్టి పాత పద్ధతులను అనుసరించాలని, లోయ యొక్క ద్వారము గుండా నడిపించబడుతున్న మేము మా విశ్వాసము పరీక్షించబడుతూ ఉన్నప్పుడు తగ్గింపు కలిగిన గుణలక్షణాన్ని మేము కలిగి ఉండాలని, మాలో ఉన్న మొస్టంతా కూడా ఆ పెంట గుమ్మము గుండా బయట పారవేయాలని అయ్యా, అప్పుడు మా జీవితాలను నువ్వు వాడుకుంటావని, మా జీవితాలను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నువ్వు నడిపిస్తావని, అనేక మందికి దీవెనగా ఆశీర్వాదముగా మారుస్తావని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, అయ్యా నిశ్చయముగా మేమందరము కూడా అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి నడిపించబడి నీ నామమును గణపరిచే కృపను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపావాక్యమునకు సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు పాత గుమ్మం గురించి, అలాగే రక్షణార్థమైన బావుల గురించి చక్కని సందేశాన్ని మనకి అందించారు. అయితే మనము పాత జీవితాన్ని విడిచిపెట్టి మన యొక్క
మరి రక్షణార్థమైన లోయలు మనము దేవునిలో ఏ విధంగా మనము మరి దేవుడిచ్చిన ఆ యొక్క నీరును తాగుతూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించాలని చక్కని మరి వర్తమానాన్ని అందించిన దేవుని దాసులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుతూ ఉండగా పాప వచ్చి పాట భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండిన, చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండిన. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ. భూకంపం కలుగాలేదా ఓ భక్తుడా, భూకంపం కలుగాలేదా? ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే, పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే, నాలుగవ వాడు ఉండలేదా ఓ భక్తుడా? నాలుగవ వాడు ఉండలేదా? నాలుగవ వాడు ఉండలేదా ఓ భక్తుడా? నాలుగవ వాడు ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకాలేదా ఓ భక్తుడా? అని యోబు పలుకాలేదా? అని యోబు పలుకాలేదా ఓ భక్తుడా? అని యోబు పలుకాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూచినప్పుడు. హల్లెలూయా. చక్కని ప్రత్యేక గీతాన్ని ఆలపించిన జయశ్రీకి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
దేవుడు చేసిన మేళ్ళను బట్టి, ఆయన చేసిన మరి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతగా గోనమండ పద్మ గారు కానుకను సమర్పించారు. వారి యొక్క కానుకను దేవుడు దీవించలాగున మీరందరూ కూడా ఆ బిడ్డల గురించి, వారి యొక్క సంపూర్ణ కుటుంబం గురించి, ముఖ్యంగా తన ఆరోగ్యం గురించి కూడా మీరందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము శ్యామల గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినము ప్రభా నీ పరిశుద్ధాలయానికి అనేక మంది కూడుకొని ప్రభా నిన్ను స్తుతించుకొని భాగ్యం మాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు ప్రభు. నా నాయన నా తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ప్రభా బిడ్డలు అనేక మంది బలహీనలయ్యారు ప్రభా, వారిని కాచి కాపాడుతున్న దాన్ని బట్టి వందనాలు ప్రభు, స్తోత్రాలు. అలాగే నా ప్రభా నీ వాక్యము ప్రభా మరి నీ దాసుడు నిలబెట్టుకుని ప్రభా మంచి వర్తమానం మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. నా నాయన నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా మారు మనసు పొంది ప్రభా రక్షణ పొందటానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రిని, స్తోత్రాలు వందనాలు. అలాగే నా ప్రభా ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నా ప్రభా కానుకలు వేసిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. ప్రతి హస్తాన్ని దీవించండి ప్రభా, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వందనాలు స్తోత్రాలు నా ప్రభు, స్తుతులు నా ప్రభు. అలాగే నా ప్రభా కానుకల్ని సేవార్థమై వాడబట్టడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి, వందనాలు స్తోత్రాలు. అలాగే నా ప్రభా నా తండ్రి కానుక వేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించు తండ్రి. పద్మకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరలా తిరిగి దేశం వెళ్ళటానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అలాగే నా ప్రభు నా నాయన ఇక్కడ ప్రభా అలాగే తండ్రి ఈ యొక్క కూడుకును ఆశీర్వాదకరంగా ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నా నాయన వచ్చిన బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన శ్యామల గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శి గారు వచ్చి ప్రకటన చేయవలసిందిగా మనం చేస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారమంతా ఆయన దగ్గర చాటును కాపాడి మనందరికీ ఈ గొప్ప ధన్యతను ఇచ్చినందుకు దేవునికి లెక్కని వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనేక మంది అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల కోసము ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డలను బట్టి, అలాగే మన సంఘ కుటుంబాలను బట్టి మీరందరూ మీ ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారం మన సంఘ వివరాలు తెలియపరుస్తాను. ఎత్తబడిన సంద 6,110 రూపాయలు వచ్చింది. పేరు తెలియకుండా కానుకేసిన బిడ్డల విషయమై మీరు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే అనిల్ బుంగ 2,500 రూపాయలు దేవుని కానుక ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డ విషయమై, వారి కుటుంబం విషయమై, వారు చేసిన ఉద్యోగాల విషయమై మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే గీతిక 500 రూపాయలు దేవునికి కానుక ఇచ్చింది. ఆ బిడ్డ విషయమై, ఆ బిడ్డ చదువుతున్న చదువు విషయమై, వారి సంపూర్ణ కుటుంబ విషయమై మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే రేపు జరగనున్న యూత్ రిట్రీట్ సభకు మీరందరూ వచ్చి సహకరించవలసిందిగా మన కమిటీ తరఫున మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే క్రైస్తవ సువార్త మహాసభలు సెయింట్ పాల్ లూథరన్ దేవాలయంలో కొత్తలంక గురు మండల
వారు నిర్వహిస్తున్న ఈ సభలకు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ సభల్లో పాల్గొవలసిందిగా మనవి చేస్తూ నేనే మాటలు ముగిస్తున్నాను. సంఘ ప్రకటనలు చేస్తున్న సంఘ కార్యదర్శి స్వామి గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే పంపుము దేవ అనే ఒక గీతాన్ని పాడుకొని దేవుని దాసులు ముగింపు ప్రార్థన. పంపుము దయచేత పతిత పవనము పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. సేవా నుండి నామా వెలుతులాన్ని యేసుని కొరకై వెసగుతమించుచు పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. వినిన సత్యంబును విమలాత్మమది నింపి దిన ఫలములు దివ్యంగా ఫలింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. బాసుర మగుణాత్మవాసికై ప్రకటించి పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మరొక మారు మీ కుమారుడును మా రక్షకుడిని యేసయ్య ద్వారా మీ పాదాల చెంత చేరి అయా మరొక మారు అబ్బా తండ్రి అని మీ కృపను బట్టి మీ కనికరమును బట్టి ప్రార్థించడానికి చూపుతూ ఉన్న మహాకృపను బట్టి వందనాలు. ఈ దినం ఆరాధనంతా కూడా మీ నామ మహిమార్థమై చేరి వచ్చిన నీ బిడ్డలైన మా జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటలో మీరు సహాయం చేశారు. వాక్యమై ఉన్న దేవా సామెతలు వాక్యము ద్వారా, అలాగే తండ్రి అయా నెహెమ్యా కాలంలో కట్టబడిన గుమ్మాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అవును తండ్రి, ఆ అనుభవాలన్నీ కూడా మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము కలిగి ఉండగలిగితే అవి మాకు క్షేమకరము మేలుకరము దీవెనకరం అనే విషయాన్ని మరొకసారి మీరు గుర్తు చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. విన్న వాక్యము తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమని సన్నిధిని ప్రేమించి అయా ఈ మందిరావరణములో చేరిన బిడలను పేరు పేరున జ్ఞాపకమునకు తెచ్చుకొనండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలను దయచేయండి. ఎవరెవరైతే రాలేకపోయారో మీ చిత్తమైతే మరొక వారం మేము కలిసినప్పుడు మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించుటకు కృపనివ్వండి. సంఘమును చక్కని రీతులు నడిపిస్తున్న సంఘ పెద్దలైన వారిని బట్టి, స్త్రీల సమాజం వారిని బట్టి, యవనస్తులను బట్టి, సండే స్కూల్ బిడలను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, స్తోత్రాలు, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు వందనాలు. సంఘము నానాటికి అభివృద్ధి చెందినట్లుగా సహాయమును దయచేయండి. ఈ సంవత్సర కాలంలో మందిరం పక్షాన్ని ఇచ్చిన వాగ్దానమును దేవా అయా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా రేపటి దినము ఏర్పాటు చేయబడిన యూత్ రిట్రీట్ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ నామ మహిమార్థమై జరుగుటకు సహాయమును దయచేయండి అయ్యా. అనేక మంది బిడ్డలు ఆ కార్యక్రమంలో పాలు పొందినట్లుగా ప్రేరేపించి తోడుకుని రండి. స్తోత్రాలు అయ్యా. జరగబోతున్న కార్యక్రమాలన్నిటి విషయంలో కూడా కృపనివ్వండి అయ్యా. ప్రత్యేకంగా యవనస్తులైన బిడ్డలు తండ్రి నీ కొరకు పట్టబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలను అయ్యా సరిచేసుకుని మీ వాక్యముతో వారు అనుసంధానం చేసుకుంటూ
అయా గొప్ప స్థితిలోనికి నడిపించబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇంతవరకు తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి సహకారులుగా ఉంటూ ఉన్నారు. ఇంకను తండ్రి స్తోత్రాలు ఇంకా అనేక మంది కలిగి ఉండినట్లుగా సహాయం ఇచ్చేయండి. సంగమిస్తూ ఉన్న సహకారాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఘనముగా రేపు జరిగించబోతూ ఉన్నందుకు నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. నీకు స్తోత్రాలు. సంఘములో ఉన్న కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి. అన్ని విషయాల్లో కుటుంబాలు దీవించబడుతూ మీ నామమునకు ఘనత తెచ్చే కృప దయచేయండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేక సాక్ష్యం ద్వారా అయా వారి స్థితిని తెలియపరిచిన అయా రాజకుమార్ గారిని బట్టి నీకు వందనాలు. రాజమణి గారిని బలపరచండి. ఆ వెనుపొస్తులో ఉన్న బలహీనత అంతా కూడా తీసివేయండి. మీ సేవకులు విజయం గారిని, శ్యామ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. అవునయ్యా, మా ప్రాంతాలకు ఎంతో దీవెనకరమైన దైవజనులు, ఆశీర్వాదకరమైన దైవజనులు వృద్ధాప్యములో ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. అయ్యా మీరే బలపరచండి. మీరే దీర్ఘాయుష్యును వారి ఇరువురికి దయచేయండి. ఇంకనూ తండ్రి మీ చిత్తములో వారిని మీరు ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు స్తోత్రాలు. ఇంకా ఇది సేవకులైన వారు ఇంకా ఎవరెవరు బలహీనులుగా ఉన్నా వారిని మీరు బలపరచండి. సంఘములు ఇంకా ఎవరు బలహీనులుగా ఉన్నా వారిని బలపరచండి. చదువులు చదువుకొని బిడ్డలకు తోడుండండి. ఎగ్జామ్స్లో విజయం ఇవ్వండి. నీకు వందనాలు. ఉద్యోగాలు చేసుకొని చిన్న బిడ్డలకు వారి ఉద్యోగాల్లో తోడుండి ఉన్నతలోనికి నడిపించి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. దూరదేశంలో ఉన్న సంఘ బిడ్డలను దీవించి వారి ఉద్యోగాల్లో ప్రయాణాల్లో తోడుండి మీ కృప మీ కాపుదల వారికి దయచేయండి. దూరదేశాలు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలకు ఆటంకాలు తొలగించి మార్గాలను సరళము చేయండి. అయా నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను బలపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహాయములను దయచేయండి. ఈ బిడ్డల జీవితాలను చేసిన మేలులను తలపోసుకుంటూ అర్పించిన సంఘ కానుకలను కృతజ్ఞత అర్పణలను బట్టి వందనాలు. సేవకునిగా ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి నీకు వందనాలు. మీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచి మీరు మహిమ పొందండి. దేవా, ఇక ఆరాధన ముగించుకుని మా గృహాలకు వెళుతుండగా తోడుండండి. మీ చిత్తమైతే మరలా రేపటి ఉదయకాలం మేమందరము కూడా అయా యూత్ రిట్రీట్ కార్యక్రమంలో కలిసి నీ నామమును గణపరిచే కృపనిచ్చి మహిమను ఆరోపించుకొనమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకు లోకములను సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయుండి ఆయన రాకడకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.